హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసరికి అయితే మనమైతే టెంపుల్కి వెళ్దాం అనుకుంటున్నాం. ఈ టెంపుల్కి ఎందుకు అంటే ఫస్ట్ మనకి ఉగాది శుభాకాంక్షలు అందరికీ, నాకు కూడా అనమాట. అందుకే మనకు అని చెప్పినాను. ఇంకోటి ఏంటంటే మేము వేల మైళ్ళ దూరంలో ఉన్న ఇంటికి, రిలేటివ్స్కి అందరికీ సెలబ్రేషన్స్ చేసుకోకుండా దూరంలో ఉన్నా కానీ మేము హ్యాపీగా ఉండడానికి ఎంత ట్రై చేసినా కానీ ఏదో ఒక రోజు అయితే ఇంటి సైడ్ మళ్ళీ మనసు మారుతూనే ఉంటుంది అనమాట. అరే ఇంటి దగ్గర ఉంటే ఎప్పుడు ఏం చేస్తుండే ఏంది అని చాలా వరకు అనిపిస్తుంటుంది. బట్ ఇంకా తప్పదు కదా, కొన్నిటికి దూరం ఉంటేనే కొన్ని కావాలనుకుంటే కొన్ని వదిలిపెట్టాలి కాబట్టి సో తప్పదు ఇంకా. బట్ అయినా కానీ ఎంతో కొంత సెలబ్రేట్ చేసుకొని కొంచెమైనా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తే చాలా వరకు అనుకునే వాళ్ళు ఏంటంటే అరే వాడు ఫుల్ ఎంజాయ్ చేస్తుండు, చిల్ అవుతుండు అది అని అనుకుంటారు. ఇక్కడ ఎంత చిల్ అవుతున్నాం, ఎంత బాధపడుతున్నాం, ఎంత మిస్సింగ్ ఫీలింగ్ వస్తుంది అనేది అది మాకు తెలుస్తుంది, ఎవరికి తెలియదు, చెప్పుకోలేము అంతే. బట్ ఏది ఎలా ఉన్నా కానీ ముందుకెళ్ళాలి, అన్ని వదిలిపెట్టుకోవాలి, ఏదేమున్నా సరే అనుకొని ముందుకెళ్ళడం అంతే. టైం వచ్చేసరికి 8-10 అవుతుంది. మనకి టెంపుల్ అనేది 9కి ఓపెన్ చేస్తారనమాట. 9 అంటే 9:30 వరకు వాళ్ళు చేసుకోవాలి కదా, అవన్నీ చేసుకునేసరికి టైం పడుతుంది. కాబట్టి మనం 10 వరకు టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి మన వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. వర్క్ అంటే అప్లికేషన్స్ మీకు తెలిసిందే. అది వర్క్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఈరోజు కొంచెం లేట్ అవుతుండొచ్చు. బట్ ఇంకోటి ఏంటంటే నేను ఇండియాలో ఉన్నప్పుడు ఇదే ఉగాదికి ఫస్ట్ నేను టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మాత్రమే ఏదో ఒకటి తింటుండే. బట్ ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, ఎందుకంటే 10 వరకు అంటే కష్టం కదా, తిని వెళ్ళొచ్చేసరికి 11-12 అట్లా అవుతుంటుంది అనమాట. సో ఏదో ఒకటి తినెళ్ళాలి, తినకుండా వెళ్ళాలని ఎవరేం చెప్పలేదు. మనస్ఫూర్తిగా మన దేవుని దగ్గరికి వెళ్తే చాలు అంతే. టైం వచ్చేసరికి 10:50. ఎప్పుడో 10కి వెళ్ళి 10:30 వరకు అక్కడికి వెళ్ళి మళ్ళీ 11 వరకు ఇక్కడికి వచ్చేద్దాం, 11:30 వరకు వచ్చేద్దాం అనుకున్నాం. ఏదో కొద్దిసేపు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ పడుకుందాం అని అట్లా పడుకొని ఇట్లా లేసరికి 10:30 అంటే 1.5 అవర్ 2 అవర్స్ బొక్క పడిపోయినాయి. మనం ఇంకా అప్లికేషన్లే స్టార్ట్ చేయాలి. అందుకే ఎక్కువసేపు పడుకోవద్దు, కొంచెం సేపు నువ్వు లైట్ తీసుకున్నావు అనుకో పెద్ద బొక్క పడుతుంది. అందుకే ఏ పని అప్పుడు అనుకున్నప్పుడు చేయాలి. స్కిప్ చేసేసరికి 2 అవర్స్ బొక్క పడుతుంది. ఇప్పుడు చేసేది ఏం లేదు కాబట్టి తొందరగా రెడీ అయినాం, వెళ్ళిపోదాం ఇక అంతే. ఏం చేస్తాం, కొన్నిసార్లు అట్లా అవుతుంటుంది. సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్స్. నాకు ఈ షర్ట్ సింక్ అయిందా లేదంటే నేను లావైనా ఏం అర్థమవుతుంది. ఒకప్పుడు అయితే ఇది నేను ఇక్కడికి వచ్చి స్టార్టింగ్లో చేసుకుంటే లోడ్గా అంటే లూజ్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసరికి టైట్ అనిపిస్తుంది. అంటే నేను లూజ్ అయినా లేకపోతే ఈ షర్ట్స్ ఇక్కడ డ్రైయర్లో వేయడం వల్ల సింక్ అయినా అర్థం కావట్లేదు. 1 eternity later. పూజ కాకపోతే ఫైనల్గా మనకైతే ప్రసాదం ఉగాది దొరకలేదు. పచ్చడి ఏదో అనుకున్నాం కానీ ఉగాది పచ్చడి దొరకలేదు. ఈసారి మిస్. మళ్ళీ లాస్ట్ టైం చేసుకున్నాం, ఈసారి చేసుకోలే. తినడానికి హైదరాబాద్ హౌస్ వచ్చినాం ఉగాది రోజు. అప్పుడు సంక్రాంతికి వచ్చినాం కదా లాస్ట్. ఇది మెను. ఇంట్లో ఎప్పుడుంటే అప్పుడే చూస్తాం. గోబీ మంచూరియా. Meanwhile, ఇప్పుడే రూమ్కి వచ్చిన. ఇవైతే మన ప్యాకేజ్ వచ్చినాయి. అండర్ ఆర్మర్లో మనకి ఆఫర్ ఉన్నాయని పెట్టినాను అనమాట. ఇవి ఓపెన్ చేద్దాం. లోపల వచ్చేసరికి ఇది మన అది ఉంటుంది కదా కాటన్ది, అట్లా ఉందన్నమాట లోపల. సో ఇవి 2 పెట్టినాం, మనం వేసుకొని చూడాలి ఎలా ఉందని.
నార్మల్ ఇది ఒకటే $60, కానీ మనకి ఇవన్నీ కలిపి $35 వచ్చినాయి. అంటే కూపన్ కోడ్స్ ఉంటాయి, అవి వాడేసినాం అనుకోండి. అవి వాడడం వల్ల మనకి ఎక్కువ ప్రైస్ ఉండేది తక్కువ ప్రైస్కి వచ్చినాయి. ఇది నాకు బాగా నచ్చింది, అందుకే తీసుకున్నా. సో లెట్స్ ట్రై దిస్ టూ. ఇది వచ్చేసరికి నాకు ఫిట్ అవుతుంది కాదా అనుకున్నాను, స్మాల్ సైజ్ పెట్టినాను. ఇక్కడ నార్మల్గా ఏంటంటే ఎక్సెసే వస్తాయి, బట్ ఇది పర్ఫెక్ట్ ఫిట్ అయింది మామ. ఇది ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, ఇది కూడా ఫిట్ అయింది కరెక్ట్. హౌ ఇస్ ఇట్? కామెంట్ బిలో. బాగానే ఉంది ఇది కూడా హుడీ. ఓకే, ఐ విల్ కీప్ దీస్ 3. ఎట్లుంది? ఓకేనా? ట్యాగ్ వచ్చింది మధ్యలో బొక్కలోది. ఓకే, హౌ ఈజ్ ఇట్? ఓకేనా? ఈ రోజుకైతే వీడియో ఇంతే మామ, ఎక్కువ కంటిన్యూ చేసేంత ఒప్పుకోలేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అంతే, ఉగాది అయితే ఈరోజు ఇలా అయిపోయింది. సో నెక్స్ట్ ఉగాది వరకైనా ఎలా ఉంటుందో మనకు తెలియదు అనుకో. చూద్దాం మన లైఫ్ ఎలా మూవ్ అవుతుంది, ఎట్లా, హౌ ఇట్స్ గోయింగ్. ఐ హోప్ నెక్స్ట్ ఇయర్ వరకు సెట్ అయిపోతాం అనుకుంటున్నాను. అప్కమింగ్ డేస్ ఎలా ఉంటాయి ఏంది అంటే మనం నమ్మలేము. మనకి వచ్చిన రాశి ఫలాలు చూసుకుంటే అయితే నాకు వచ్చేదానికంటే పోయేదే ఎక్కువ ఉంది. సో జాగ్రత్తగా ఉండాలని చెప్పారనమాట. అన్నెసెసరీ కొనొద్దు, పర్చేస్ చేయొద్దు, అంటే మెయింటైన్ చేసుకుంటూ బతకాలి, ఉన్న వాటిలోనే సెట్ అయ్యి మూసుకొని అని ఉండాలని రాశులు ఉన్నాయి. అంటే వాళ్ళు రాసిచ్చారు కదా, సో రిలీజ్ అయిన దాన్ని బట్టి చూస్తే అట్లా ఉందన్నమాట. సో వాటిని పక్కన పెట్టేస్తే మన లిమిట్లో మనమైతే ఉండాలి కాబట్టి అనే కొటేషన్ తోటి ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.